ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ వనశ్రీ. సో ఫస్ట్ అయితే గివ్ అవే చూపించేస్తానండి. సో ఈ మంచి జాడు కుందను విత్ స్క్రూ బ్యాక్తో వచ్చిన ఇయర్ రింగ్స్. ఇంత పెద్ద బుట్టల పక్కన కనిపించవు కానీ మీరు ఇట్లానే చూడండి, సింపుల్ అండ్ క్యూట్, చాలా బాగుంటాయి. సో దీస్ ఆర్ ద గివ్ అవే. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకునేవారు మీ లైక్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండ్ మీ కమెంట్లో కూడా మీ లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి. అండ్ మీరు కనుక విన్ అయితే కనుక మీరు ఆ లైక్ నెంబర్ని ఆ స్క్రీన్ షాట్ని మాకు పెట్టాల్సి ఉంటుంది. అది కూడా ఈరోజు నైట్ మీరు అంటే మనము వెంటనే రిప్లైస్ మీకు ఎక్కువ పరీక్ష ఉండడం వల్ల రిప్లై రాకపోయినా మీరు ఏ టైంకి మీరు మెసేజ్ చేశారనేది ఖచ్చితంగా మేము కన్సిడర్ చేస్తాము. సో మీరు చూసిన వెంటనే మీ అడ్రస్, మీ స్క్రీన్ షాట్, మీరు ఏదైతే నేమ్తో అక్కడ కనిపిస్తుందో అదే నేమ్తో ఉన్న మీ యూట్యూబ్ పేజ్, సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నది అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో అలా క్లియర్గా పెట్టేస్తే గివ్ అవే పిక్చర్ కూడా పెట్టేస్తే మేము వెరిఫై చేసి మీకు రిప్లై అనేది వస్తుంది. ఓకేనా? సో ఖచ్చితంగా జెన్యూన్గా చేయండి, ఎందుకంటే లేదంటే మళ్ళీ వెరిఫికేషన్కి మాకు కూడా టైం పడుతుంది కదా. ఎందుకంటే ఇంతమంది చూస్తారు, అందులో ఎంతమంది ఫ్రాడ్ చేయాలని చూస్తారో కూడా మనకు తెలియదు కదా. సో అందుకని మాకైతే కొంచెం వెరిఫికేషన్కి ఒకసారి చెక్ చేసుకొని మీకు రిప్లై ఇస్తారు. ఓకేనా? సో లేట్ చేయకుండా శారీస్ చూసేద్దాం. లాస్ట్ టైం మంగళగిరి శారీస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ప్రీ ఆర్డర్స్ అడిగారండి అందులో, బట్ ప్రీ ఆర్డర్స్ పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే వర్క్ చేసి మళ్ళీ ఫెదర్ వర్క్ కదా, కొంచెం టైం పడుతుంది. అందుకని మనం యాజ్ ఆఫ్ నో ప్రీ ఆర్డర్స్ తీసుకోవట్లేదు. చాలామంది ఏంటంటే వెబ్సైట్లో చూసి మాకు ఒకసారి వీడియోలో చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాం, మీరు హోల్డ్ చేయండి అని అడుగుతున్నారు. బట్ హోల్డ్ చేయడం కష్టం అండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే సడన్గా వెబ్సైట్లోనే బుక్ చేసేసుకుంటూ ఉంటారు కొంతమంది, అప్పుడు మనం హోల్డ్ చేయలేము. ఎవరెవరు హోల్డ్ చేయమన్నారు, మళ్ళీ హోల్డ్ చేసి వీడియోలో చూపించిన తర్వాత మాకు నచ్చలేదు అని ఇవంతా కొంచెం మనకి ఫాలో అవ్వడం కష్టంగా ఉంటుంది. అందుకని ఏంటంటే వీడియోలో ఈరోజు చూపిస్తాం కాబట్టి చూపించిన వెంటనే నచ్చితే బుక్ చేసుకోండి. ఆ టైంకి అవి అవైలబుల్గా ఉంటే ఒక్కొక్కసారి ఒకటే కలర్ మల్టిపుల్ మెంబర్స్కి నచ్చుతూ ఉంటుంది, అప్పుడు మనం ఏమీ చేయలేము. ఓకే, ఒకటికి 2 సార్లు చూసి మీరు బుక్ చేసుకోండి. అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలి, శారీస్కైనా జ్యువెలరీకైనా. వితౌట్ అన్బాక్సింగ్ వీడియో ఎటువంటివి యాక్సెప్ట్ చేయమండి, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, సో లేట్ చేయకుండా శారీస్లోకి వెళ్ళిపోతాం. మ్యాంగో శారీస్ అండి, లైక్ జార్జెట్, ఇక్కడ వారణాసిలో పెట్టిన జార్జెట్స్ అంటారు యూజువల్గా. మనకేంటంటే మిక్స్డ్ జార్జెట్ అంటే ఫాలింగ్ ఇలాగా అలా అనుకుంటాం కదా. సో అలాంటి కైండ్ అన్నారు వాళ్ళు అక్కడ, కానీ వాళ్ళు జార్జెట్ అనే అంటారు. ఫస్ట్ నేను ఐ యూస్ టు కన్ఫ్యూజ్, నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. బట్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది అక్కడ, జార్జెట్ కూడా ఫ్యాబ్రిక్ సెటిల్డ్గా ఉంటుంది. కొంచెం మనకి ఆర్గాన్జా అండ్ మంచి సిల్క్ మిక్స్ అయితే ఎట్లా ఉంటుంది, సెటిల్డ్గా అనిపిస్తుంది చూసారా, అలా ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఆర్గాన్జా అనేది, జార్జెట్ అనేది. సో వాళ్ళ దృష్టిలో దిస్ ఇస్ జార్జెట్ అనమాట. సో బట్ రా మ్యాంగో, సో ఈ ప్యాటర్న్స్ అంతా కూడా రా మ్యాంగో ప్యాటర్న్, ఇక్కడంతా సాటిన్ బోర్డర్స్ లాగా వచ్చి కైండ్ ఆఫ్ మోటివ్స్. బట్ ఎంత బాగున్నాయంటే ఈ శారీస్ ఈ ప్రైస్కి మాత్రం చాలా చాలా బాగున్నాయండి. ప్రతి గుడ్, అసలు ఎంత మంచి హై క్వాలిటీ ఉందో. ఇవే వాటిని మళ్ళీ సూరత్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి కదా. సో అవి పాలిస్టర్ మిక్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అది మీకు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది, ఖచ్చితంగా ప్రైస్ కూడా తక్కువకే వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద హైట్ ఎంత ఉంటుందండి? 47. 47 ఇస్ ద శారీ హైట్. ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద లుక్. మనకి ఇక్కడ ఇంత మంచి డిజైన్, ఒక ప్యూర్స్లో వచ్చిన డిజైన్లా ఉంది కదా. దీనికి వచ్చిన పళ్ళు అండి. అండ్ కమింగ్ టు బ్లౌజ్, కంప్లీట్ బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది లైక్ దిస్, ఇలా. ఓకే, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. 1999 ఫ్రీ షిప్పింగ్. లాస్ట్ టైం చూపించిన ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది కదండి, 1999 ఆల్మోస్ట్ అసలు అన్నీ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కూడా కాదు. సో నైస్ రెడ్ కాంబినేషన్. చాలామంది వెబ్సైట్ అలవాటు అయిన తర్వాత వీడియోస్ కూడా తగ్గించేసారు, డైరెక్ట్ వెబ్సైట్లోనే చూస్తున్నారు, అందులోంచే బుక్ చేసేసుకుంటున్నారు. ప్యూర్స్ కూడా నేను ఇందులో చూపించకుండానే మెసేజ్ పిక్చరే బుక్ చేస్తున్నారు చాలామంది. కొన్ని శారీస్ వీడియో వరకు కూడా రాలేదండి, కొన్ని కైండ్ ఆఫ్ శారీస్ 1 or 2 పీసెస్ మనకి సెట్కి ఒక్కొక్కసారి 6-7 పీసెస్ వస్తే ఒక 4-5 పీసెస్ వెబ్సైట్లోనే వెళ్ళిపోతే ఇంకా 2 పీసెస్ గురించి ఏం చూపిస్తాం ఆఫ్లైన్లో ఎవరికైనా నచ్చుతుంది అని ఉంచేసిన శారీస్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంత హెల్ప్ అవుతుందని తెలుసు, కానీ
మీరు ఇంత యూజ్ చేస్తారు అని మాత్రం ఖచ్చితంగా ఐడియా లేదు వెబ్సైట్ నాకు కూడా. ఇట్స్ నైస్ రెడ్ కలర్ కాంబినేషన్. మీ ప్రైసెస్కి చాలా బాగున్నాయి, ట్రై చేయండి. మంచి పింక్, అలానే చాలా డార్క్ షేడ్ ఆఫ్ పింక్ కాదు, ఇట్స్ సెటిల్డ్ పింక్. ఇది పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ కూడా సాఫ్ట్గానే ఉందండి, మీరు హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు. మీ ఏ కలర్ ఇందులో ఇండికేట్ చేయట్లేదు కాబట్టి యూ కెన్ గో ఫర్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఆల్సో అండి. ఇట్లా బ్లూ ఉంటే ఇట్స్ నైస్, ఎల్లోస్ కానీ అట్లా వెళ్ళచ్చు. డైరెక్ట్ సిల్వర్కి ఐ డోంట్ సజెస్ట్ అండి. ఎప్పుడైనా మీరు గమనించండి, మొత్తం సిల్వర్ లాగా అలా ఉంటే అసలు బాగుంటుంది శారీస్. కాంట్రాస్ట్ ఓకే, కానీ డైరెక్ట్ ఇక్కడ సిల్వర్ ఉంది కదా అని సిల్వర్కి వెళ్తే అసలు శారీ అందమే పోతుంది అంటే నా దృష్టిలో. ఎగ్జాక్ట్ కలర్ బ్లౌజ్ ఎప్పుడు కూడా బాగుంటుంది, లేదు అంటే ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్. వీటికి పీచ్ కలర్ చాలా బాగుంటుంది. యూజువల్గా ఎల్లోస్ పింక్స్ వాటికన్నా కూడా పీచ్ కలర్ ఏంటంటే సెటిల్డ్గా ఉండే దాన్ని అలాగే ఉంచుతుంది, పాడు చేయకుండా. రివర్స్లో ఇచ్చారా? అసలు గుచ్చుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, మీరు ఎలా వేసుకున్నారో చక్కగా అలాగే ఉంటుంది. చాలా బాగున్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, సో దీస్ ఆర్ ద కలర్స్ అండి. ఇందులో మల్టిపుల్స్ ఉన్నాయి, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. 1999 ఫ్రీ షిప్పింగ్. ఇదొక కలర్ ఉండిపోయిందా అండి, ఈ కలర్ చూపించలేదు. ఈ కలర్ కూడా ఒకసారి చూడండి, మంచి పర్పుల్ షేడ్. దిస్ ఇస్ ద పల్లు పార్ట్ అండ్ కమింగ్ టు బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. This is the blouse. 1999 ఫ్రీ షిప్పింగ్. ఈ శారీస్లో కలర్స్ రీస్టాక్ అయ్యండి. బ్రౌన్లో కూడా చూపిస్తాను. బ్రౌన్లో అయితే ఒక 10 పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. చాలామంది ఈ మధ్య శారీస్ 3-4 శారీస్ కావాలి, ఇదే ఇట్లానే ఉండాలి, ఇదే కలర్ కాంబినేషన్ ఉండాలి అలా అడుగుతున్నారు. అలా అన్నిసార్లు కుదరదండి, కొన్నిసార్లు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మనకి ఒక శారీలో 3-4 శారీస్ కావాలి అన్నామంటేనే అది చాలా చాలా బాగుంటుంటే అడుగుతాము. అలా బాగున్నవి ఏంటంటే అందరికీ నచ్చడం వల్ల యూజువల్గా బుక్ చేసేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇందులో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చందేరి టస్సర్ అని చెప్పచ్చు. మంచి సాఫ్ట్గా ఉంటుంది, సెటిల్డ్గా ఉంటుంది, గుచ్చుకున్నట్టు ఉండదు, జారిపోతున్నట్టు ఉండదు, అలానే హెవీగా ఇలా బుట్టలాగా వచ్చినట్టు ఉండదు. ఈజీ టు డ్రేప్ అనమాట. నేను డబుల్ ఏమంటారు 2 పొరలు వేసుకుంటేనే మనకి ఇంత ఏమంటారు ఇంత లైట్ వెయిట్గా ఉంది, పల్చనని కాదు. ఓకే, దిస్ ఇస్ నాట్ ట్రాన్స్పరెంట్. ఎస్పెషల్లీ డిజైన్ చాలా చాలా సూపర్ డిజైన్ అండి, చాలా బాగుంది డిజైన్. సో ఇందులో కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఇప్పుడు మీకు. సో దిస్ ఇస్ ద పల్లు పార్ట్. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు టాసిల్స్ కూడా చాలా బాగుంటాయండి. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం. ఇట్స్ ఎ బ్రిక్ రెడ్ కాంబినేషన్ లాగా చూడండి, కలర్ కాంబినేషనే కొంచెం బ్రిక్ రెడ్ లాగా ఉంది. సో ఇది కావాలి అనుకునే వాళ్ళు ఇది ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ బ్రౌన్లో ఒకటి ఉంది చూడండి, పర్లేదు సింగిల్ ఇచ్చేయండి పర్లేదు. బ్రౌన్లో లాస్ట్ టైం మనం చూపించినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందుకని బ్రౌన్లో అయితే ఇప్పుడు మన ప్రీ ఆర్డర్స్ అన్నీ పోగా ఒక 10 పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో నైస్ బ్రౌన్ అండి, ఇలా మీరు ఇలా వేసుకున్నా సూపర్గా ఉంటుంది, లేదు సింగిల్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. మధ్యలో అంతా కూడా యాంటిక్ అండ్ సిల్వర్ చిన్న చిన్న బూటీస్, డాలర్ బూటీస్, చిన్న డాలర్ బూటీస్ లాగా వచ్చాయి ఇలా. దిస్ ఇస్ ద పల్లు పార్ట్
And coming to blouse, this is the blouse. This is the blouse. Okay, 2480 free shipping. నెక్స్ట్ ఇందులో ఒక మంచి డార్క్ కాదు, ఇది గ్రీనే కానీ లైటర్ షేడ్ ఆఫ్ గ్రీన్ అనమాట. పేస్టల్ గ్రీన్ లాగా కొంచెం పెసర గ్రీన్లో లైటర్ షేడ్. బాగా సోబర్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు దీనికి వెళ్ళిపోవచ్చు. దిస్ ఇస్ ద పల్లు పార్ట్ అండ్ ద బ్లౌజ్. 2480 ఫ్రీ షిప్పింగ్. ఒకసారి వీటికి వచ్చిన డిజైనింగ్ చూడండి, ఎక్సలెంట్ డిజైన్. అసలు చాలా చాలా బాగుంది. ఫస్ట్ నేను చూసినప్పుడే ఫిదా అయిపోయాను అసలు ఈ డిజైన్కి. ఈ ప్యూర్ జైపూర్ కాటన్స్ చూడండి. ఓకే, జైపూర్ కాటన్స్ ఇన్ ద సెన్స్ బెస్ట్ క్వాలిటీ అని. యూజువల్గా జైపూర్లో కాటన్ ఏం ప్రొడక్షన్ అవ్వదు, అంతా కూడా బాంబే సరౌండింగ్స్ అలాగే అహ్మదాబాద్ సరౌండింగ్స్ అలాగే ప్రొడక్షన్ అవుతుంది. బట్ జైపూర్ ఈజ్ ఫర్ ప్రింటింగ్కి చాలా చాలా ఫేమస్. వాళ్ళ ప్రింటింగ్ క్వాలిటీలోనే మనకి ఫ్యాబ్రిక్ 2-3 టైమ్స్ వాష్ కానివ్వండి, వాళ్ళ క్వాలిటీకి కానివ్వండి, ఇంకా స్టాండర్డ్ అయిపోతుంది అనమాట. ముందే స్టాండర్డ్ ఉంటేనే వాళ్ళ ప్రింటింగ్కి తట్టుకుంటుంది. నేను అనేది సెమీ క్వాలిటీస్ని తీసుకెళ్ళి అక్కడ ప్రింటింగ్ చేయగానే దానికి స్టాండర్డ్ అవుతుంది నా ఉద్దేశం కాదు. సో అంత మంచి ఫ్యాబ్రిక్కే వాళ్ళు యూజ్ చేస్తారు. యూజువల్గా బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తారు. కాటన్స్ చిరిగిపోతాయండి, ఎందుకంటే వాళ్ళు బాయిలింగ్లో కానివ్వండి క్వాలిటీ బాగోకపోతే, ఆ కాటన్స్ క్వాలిటీ బాగోకపోతే ఏవైనా సరే వాళ్ళు వేసే ప్రింటింగ్లో కానివ్వండి, ఆ బాయిలింగ్లో కానివ్వండి పాడైపోతుంది. బట్ అలా కాకుండా అక్కడే ఇంకేమైనా కలర్ పోయేది ఏమైనా ఉన్నా సరే అప్పుడే పోతుంది. అందుకని జైపూర్లో రెడీ అయిన వాటికి ఇంకా వాళ్ళు వేసిన బ్లాక్ ప్రింటింగ్ తర్వాత ఇంక మనకు కలర్ పోయే ఇష్యూస్ ఉండవు. ఇంకా అక్కడే ఏమైనా ఉంటే కొంచెం పోతుంది, కానీ ఇంకా దాని తర్వాత ఏమీ పోవన్నమాట. అందుకని మీకు 100% ప్యూర్ కాటన్ శారీస్. వీటిని జైపూర్లోనే ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కడ జరిగినా సరే, ఎక్కడైతే మనకి చీర రెడీ అయ్యి బయటకు వస్తుందో దాన్నే అంటాం కాబట్టి జైపూర్ కాటన్స్. సో అని పేరు అనమాట వీటికి. సో జైపూర్ కాటన్స్ ఆర్ ద బెస్ట్ క్వాలిటీ అనమాట. ఎంత బాగుంటాయి అంటే లాస్ట్ టైం కూడా ఈ శారీస్ చాలా సేల్ చేస్తాం. ఇప్పుడు కూడా మంచి మంచి కలెక్షన్ వస్తుంది మన దగ్గరికి. అందులోనే ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఇదంతా కూడా ప్యూర్ అండి. మీరు చూస్తే ముడులు ఉన్నాయి చూసారా, ఇది ప్రింటింగ్ కాదు, ఇదంతా ప్యూర్. ఇలా మీకు చీరలో అక్కడక్కడ ఈ ముడులు కనిపిస్తాయి. ఇలా మొత్తం ముడులు వేస్తారు కదా, కాకపోతే మనం మళ్ళీ పాలిషింగ్ మీకు మరి అర్థం అవ్వదని చెప్పేసి అవి ఇలా రోల్ చేసేసి ఉంటాను. నేను ఏం చూపిస్తాను మీకు, అందుకని చెప్పి నేను పాలిషింగ్ మళ్ళీ ఎక్స్ట్రా పెట్టించి మళ్ళీ పాలిషింగ్ చేయించేసి తీసుకుంటున్నాను. ఓకే, సో కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా బాగుంటాయి. ఇదంతా కూడా అంతేనండి, మీకు హోల్స్ ఉంటాయి చూడండి. ప్యూర్ అయితే కనుక, బందేజ్ ప్యూర్ అయితే కనుక మనకి మీకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ కూడా మనకు హోల్స్ కనిపిస్తాయి కంప్లీట్గా. అందులో ఇదంతా ఒకటే రకంగా ఉండదు, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అలా వస్తూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద పల్లు పార్ట్. పల్లు చూసారు ఎంత బాగుందో. ఆల్మోస్ట్ సమ్మర్లోకి ఎంటర్ అయిపోయాం మనం. మాకు వైజాగ్లో అయితే ఎండ బాగానే ఉంది. సో సమ్మర్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి మంచి మంచి కాటన్ చీరలు, మెత్తగా ఉండే చీరలు అలాగా అడుగుతున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు అడగడం కూడా. సో దిస్ ఇస్ ద లుక్ అండి. ఎంత బాగుందో చూడండి. ఒక కాటన్ శారీ లాగా లేదు. నన్ను అడిగితే ఒక మంచి శారీస్, సెమీ శారీస్లో కన్నా కూడా ఇట్లా కాటన్ శారీ కట్టుకుంటేనే మనకి అందం అనిపిస్తుంది. హైట్ 43 ఉంటాయి ఇవి. బ్లౌజ్ కూడా ఉన్న చీర కన్నా కానీ ఇంకొంచెం అందంగా వస్తుంది. లైనింగ్స్ అవసరం ఉండదు వీటికి, అలా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ 1280 రూపీస్ అండి. చూడండి మొత్తం ఇలా థ్రెడ్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా బందేజ్ ముడులు వేస్తారు కదా, వాటి ఉంటాయి. మీకు ఇవే గుర్తులు అనమాట. మంచి బ్లూకి ఇట్లా సీ గ్రీన్ కాంబినేషన్ లా వచ్చింది చూడండి శారీ అంతా. వీటిలో 1300 చేంజ్లో ఉన్నాయి, 1100 చేంజ్లో ఉన్నాయి, 1200 చేంజ్లో కూడా ఉన్నాయండి. అది ఎంత వచ్చిందనే దాన్ని బట్టి, ఇప్పుడు ఇందాక చూపించిందని కొంచెం చిన్నది, కొంచెం బందేజ్ శారీలో కొంచెం వచ్చింది, శారీలో ఎక్కువ వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. దాన్ని బట్టి ఇది ప్రైస్. దిస్ ఇస్ ద బ్లౌజ్. 1280 ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా కాంబినేషన్స్ చూడండి అండి ఎంత బాగున్నాయో అసలు.
మంచి ఒక కైండ్ ఆఫ్ గ్రీన్ షేడ్కి మంచి మెరూనిష్ కైండ్ ఆఫ్ కలర్. పళ్ళు పార్ట్. సారీ, దిస్ ఇస్ ద పళ్ళు అండి, రివర్స్లో ఉండేది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి కొంచెం మనకి సింగిల్ నేత్కి డబుల్ నేత్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. చీర అంతా సింగిల్ నేత్లో ఉండి ఇది డబుల్ నేత్ ఉందా అనిపిస్తుంది, కొంచెం మందం వస్తుంది బ్లౌజ్, మీకు హ్యాపీగా మన్తాయి కూడా. ఇందులో డిఫరెంట్ ఉన్నాయి, నేను అన్నీ చూపిస్తున్నాను. డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా కలిపేసి మిక్స్ చేసేసి చూపించేస్తున్నాము. నేను చూడండి, కలర్స్ చాలా బాగుంది కదా. ఇవన్నీ ఒరిజినల్ శారీస్ కాబట్టి మీకు ఆ ఫీల్ తెలుస్తుంది ఖచ్చితంగా. సో దీనికి వచ్చిన బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. నెక్స్ట్ మంచి వైలెట్కి నైస్ బేబీ పింక్, ప్రాపర్ బేబీ పింక్ అండి, బ్రైటర్ షేడ్ ఆఫ్ బేబీ పింక్. This is the pallu part. Coming to blouse, this is the blouse. ఇవన్నీ 1280 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ డస్టీ చాట్ అని చెప్పచ్చు దీనైతే కనుక. మంచి పెసర గ్రీన్కి కొంచెం ఆనియన్ పింక్లో డస్టీ కలర్ లాగా అనిపిస్తుంది చూడండి. అవ్వు ప్రతి అంటే ఎంత స్టైలిష్గా ఉంది. కాటన్ చీరల్లో కూడా మనం ప్రాపర్గా కాటనే కట్టుకోవాలి అంటే, మంచి స్టైలిష్గా కట్టుకోవాలంటే ఇలాంటి కలర్స్ కూడా సూపర్ ఉంటాయి. నేను స్కూల్లో వర్క్ చేసినప్పుడు ఈ కైండ్ ఆఫ్ కాటన్స్ కూడా డైలీ శారీసే కట్టుకోవాలి అక్కడ. అందుకని కొన్ని అయితే ఈ కైండ్ ఆఫ్ మంచి కాటన్స్, ఈ కాటన్స్లో కూడా హ్యాండ్ పెయింట్స్ వస్తాయి చూసారా, కొంచెం అలాంటివి సెలెక్ట్ చేసుకుని కట్టుకునేదాన్ని ఇలాగ సమ్మర్ వస్తే కనుక. ఓకే, డార్క్ గ్రీన్ అండి, దానికి మనకి ఏమంటారు, ఇవి వచ్చేసి మనకి సీ గ్రీన్, డార్క్ సీ గ్రీన్ అనొచ్చు దీన్ని. ఈ శారీస్ నాకు తెలిసి చాలామంది లాస్ట్ టైం అయితే ఒకలే 3-4 శారీస్ అలా తీసుకున్నారు. గిఫ్టింగ్ పర్పస్కి అసలు సూపర్గా ఉంటాయండి. ఎవరైనా కాటన్సే కడతారు, కాటన్సే కట్టక్కర్లేదు. మనం గిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా సెమీస్లో ఒక్కొక్కసారి ఇవ్వాలనిపించగా ప్యూర్లోనే ఇద్దామంటే ప్యూర్ కాటన్ ఇవ్వండి, అది బెస్ట్. ఎప్పుడు కూడా అసలు వేస్ట్ అవ్వదు. ఖచ్చితంగా మనం ఇచ్చింది నచ్చదు, మంచి కలర్ కాంబినేషన్ చూసి ఇచ్చేస్తే చాలు. ఫ్యాబ్రిక్ బాగుంటుంది కాబట్టి యూస్ చేస్తారు. ఫస్ట్ మనం ఇచ్చింది యూస్ చేయాలి కదా ఎవరైనా. నేను చూపించడం మర్చిపోయాను ఫ్రంట్ క్యామ్లో. రెండు బ్లాక్ సీజెట్ చేతన్ రూపీస్తో ఇలా సింపుల్, చాలా చాలా సింపుల్ అండ్ స్మాల్ అనమాట. మనకి ఎగ్జాక్ట్గా నెక్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ మధ్యలో యూజ్ చేసింది కట్టుతీగ. ఇది కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. 599 ఫ్రీ షిప్పింగ్. ఇవి ఫ్రంట్ క్యామ్లో మర్చిపోయానండి నేను చూపించడం. లక్ష్మీ అమ్మవారితో నక్షితో వస్తాయి ఇవి. కొంచెం బిగ్ అని చెప్పచ్చు, కొంచెం పెద్దగా ఉంటాయి. మంచి పార్టీ వేర్ అనమాట. మీరు పెద్ద పెద్ద నక్షి వేసుకున్నప్పుడు యూజువల్గా నక్షికి చిన్న చిన్న వస్తూ ఉంటాయి కదా, వాటికి పేరప్ చేయడానికి కూడా బాగుంటాయి. మంచి లాంగ్ హారం కానీ అలాగా. లేదు బ్లాక్ బీట్స్ పెట్టుకుని ఇలా పెద్దవి పెట్టుకున్నా సరే లుక్ బాగుంటుంది. ఇలా ఉంటుంది. నేనైతే ఇవే పెట్టుకున్నాను, మర్చిపోయాను అసలు చూపించడం. బట్ ఇంత కనిపిస్తున్నాయి కదా, వీటికి తగ్గ వెయిట్ అయితే కాదు, కొంచెం చాలా కొంచెం అది యూజువల్గా ఉంటాయి కదా అలాగే ఉన్నాయి. కానీ అసలు వీటిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే చాలా వెయిట్ ఉంటాయేమో. సో అసలు వెయిట్ లేదు, చాలా బాగుంది. 1130 ఫ్రీ షిప్పింగ్. అంతా కూడా లక్ష్మీ అమ్మవారే వస్తారు బుట్టలో కూడా. కింద కూడా మనకి గోల్డెన్ బాల్స్తోనే హ్యాంగింగ్స్ వచ్చేసాయి. 1130 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇలా పుష్ బ్యాక్లో వస్తుంది మనకి, ఇలా పీకాక్ డిజైన్లో. ఇది ఎలా కొంతమంది ఏంటంటే ఎలా అంటే అలా పెట్టుకుంటారండి. ఇవి మన వైపు చూసేలాగా పెట్టుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది. ఇలా ఇప్పుడు ఇలా రెండు మనం ఎలా పట్టుకున్నాం అలా పెట్టుకోవాలన్నమాట. ఓకే, 1130 ఫ్రీ షిప్పింగ్. ఇందులో మొన్న రిమైనింగ్ శారీస్ చూపిస్తున్నానండి. అందులో కూడా అన్ని నెంబర్స్ లేవు, కొన్ని నెంబర్స్ మనకి వెబ్సైట్లో సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో నేను ఏవైతే ఉన్నాయో అవి చూపించేస్తున్నాను. ఇట్స్ ఎ ప్యూర్ మంగళగిరి పట్టు మీద మనకి ఇలాగ డిజైన్ అనమాట. చూసారు కదా, ఫెదర్ డిజైన్.
ఎంబ్రాయిడరీ చేసి మనకి పైన అంతా స్కాలప్ వస్తుంది, కిందంతా చిన్న చిన్న ఫ్లవర్స్ ఆల్ ఓవర్ ద శారీ వస్తుంది. సో అసలు ఇలా పెట్టుకున్నారు అంటే ఒక డిజైనర్ కాన్సెప్ట్ పీస్ అనమాట ఇది. మనం మొన్న ఎవరో అడిగారు, మనం మంగళగిరిలో మీరు మీ దగ్గర వచ్చిన తర్వాత బయట వస్తాయి, మీ దగ్గరికి ఫస్ట్ మీ దగ్గరికి వస్తాయి అని చెప్పేసి అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. సో మంగళగిరి చాలా మందికి ఫేవరెట్ కదండి, అందుకని మంగళగిరిలో ఇంకేం చేయొచ్చు, బెస్ట్ ప్రైసెస్కి ఎలా ఇవ్వచ్చు అనే దాంట్లోనే ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసింది కాబట్టి మెల్లగా వస్తాయి బయటికి. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ బ్లౌజ్ అండి. బ్లౌజ్కి కూడా చక్కగా ఇలా ప్లాన్ చేసాము. చాలా చాలా సూపర్గా ఉంది. 2,999 ఫ్రీ షిప్పింగ్. హైట్ 44 ఇస్ శారీ హైట్. ఇలా స్కాలప్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా. దిస్ ఇస్ శారీ నెంబర్ 26 అండి. నేను ప్రతిదానికి నెంబర్ చెప్తాను, ఇక్కడ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది. దిస్ ఇస్ 27. ఇందులో పేస్టల్స్ ఉన్నాయి, డార్క్ రెండు మిక్సప్ అయి ఉన్నాయి లాస్ట్ టైం లాగా. సారీ నెంబర్ 27 అండి. సారీ నెంబర్ 27. దీనికి వస్తే మనకి బ్లూకి మంచి పీచ్ కలర్ లాగా వచ్చింది, బేబీ పింక్ పీచ్ లాగా వచ్చింది. దిస్ ఇస్ ద బ్లౌజ్. దిస్ ఇస్ నెంబర్ 30 అండి. This is the pallu and the blouse. This is number 31. Number 31 అండి. కొంచెం కలనేత మిక్స్ లాగా వచ్చింది, ఆరెంజ్ షేడ్లోనే, ఆరెంజ్ అండ్ పీచ్ లాగా. దీనికి వచ్చేసి పింక్ విత్ డస్టీ షేడ్ ఆఫ్ గ్రీన్ తీసుకున్నారు. పింక్తోనే మనకి ఇట్లా స్కాలప్ వచ్చేసింది. దిస్ ఇస్ నెంబర్ 32 అండి. మేము ఇక్కడ కోడ్ ఇస్తున్నాం కదండి, ఆ కోడ్ తీసుకెళ్ళి మీరు కనుక వెబ్సైట్లో www.bhumicollections.in మీరు టైప్ చేశారంటే ఈ కోడ్ని, మీకు శారీస్ ఓపెన్ అవుతాయి, మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు. ఎటువంటి భయం మీకు ఉండదు. మా రిప్లై కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలామంది చెప్పే ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే రిప్లైస్ చాలా లేట్ అని. చాలా క్వరీస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల రిప్లైస్ లేట్ అవుతున్నాయండి. నెంబర్ 33. ఇట్స్ నైస్ ఆరెంజ్ షేడ్, బ్రైట్గా ఉండే ఆరెంజ్ కాదు, ఇట్స్ సెటిల్డ్ ఆరెంజ్. ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ నడుస్తుంది కదా. నెంబర్ 34. ఇందాక ఇలాంటి చూపించాం, చిన్న వేరియేషన్స్ ఉన్నవి మనం నెంబర్ మార్చేసామన్నమాట. దిస్ ఇస్ నెంబర్ 35. Next, bright shade. This is number 36. Dark green with yellow combination. ఇక్కడ యూజ్ చేసింది ఆరెంజ్, ఒక బ్రైట్ ఎల్లో, ఒక లెమన్, ఒక బ్రైట్ గ్రీన్, లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్. This is 37. It's a lemon yellow shade, proper lemon yellow this is. This is 38. This is 39. ఉన్న 50 sarees లో ఇది కాంట్రాస్ట్ వచ్చిందండి. ఇట్స్ ఎ
కలనేత కాన్సెప్ట్ ఆఫ్ వైలెట్ అండ్ ఆరెంజ్. ఇది దీనికి ఇక్కడ యూజ్ చేసిన వచ్చేసి గ్రీన్ విత్ ఒక కైండ్ ఆఫ్ పీచిష్ పింక్ లాగా యూజ్ చేశారు ఫెదర్స్. కలనేత ఆరెంజ్ తెలుస్తాం చూడండి, ఆరెంజ్ కాన్సెప్ట్ వచ్చింది దీనికి పళ్ళు అండ్ ద బ్లౌజ్. ఇది ఒక్కసారి మారిపోయి మారిపోయి వచ్చింది అంటారు చూసారా, సో అలాగా మారిపోయి వచ్చిందనమాట ఈ కాన్సెప్ట్. ఇది నెంబర్ అండి, ఇది 40యా? 40. This is ఇది ఎంత నెంబర్? 40. This is number 40. This is number 42 అండి. ఇది కూడా ఒక పింక్ కలనేత ఉంది చూడండి ఇందులో, బట్ కాంట్రాస్ట్ రాలేదు కానీ కలనేత తెలుస్తుంది. This is the blouse. 44. This is 44. Lilac, light lavender shade this is. This is the pallu and the blouse. 45. This is indaka 44. This is 45. It's a beige tone అండి. ఇందులోనే ఇదే కలర్లో డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశారు ఎంబ్రాయిడరీస్లో. దీనికి వచ్చేసి మనకి మంచి దీని ఏదో బ్లూ అంటారు కదా యూజువల్గా, రత్నావళి అంటాం మేమైతే కనుక. నేను ఏదో ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు, సర్ఫ్ బ్లూ అంటారు కొంతమంది. అది ఒక కైండ్ ఆఫ్ ప్యారెట్ గ్రీన్ యూజ్ చేస్తారు దీనికి. 46. దిస్ ఇస్ 46. దీనికి ఇందాక ప్యారెట్ గ్రీన్ ప్లేస్లో పింక్ యూజ్ చేశారు ఇక్కడ. ఈ కాంబినేషన్స్ ఎంత కష్టం తెలుసా అండి అసలు, అది ఎలా వస్తుందో. ఇప్పుడు సంథింగ్ షుడ్ బి డిఫరెంట్ అలా అని చాలా డిఫరెంట్ అయితే కూడా యాక్సెప్ట్ చేయరు అన్నిసార్లు. కొంచెం ట్రెండీగా ఉండాలి, కొత్తగా కనిపించాలి, బట్ చాలా బాగుండాలి. అది మెయిన్ కాన్సెప్ట్ ఈ కలర్స్ చూస్ చేసే దాంట్లో. 47. దిస్ ఇస్ 47. అది దిస్ ఇస్ 47. ఓకే, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. ఆ ప్యూర్కే అలా ఉంటుంది. ఇందాక మనం చూసాం కదండి, అందులోనే ఇది కాంట్రాస్ట్ వచ్చిందని పక్కన పెట్టారు. సో ఎలాగో ఇప్పుడు అది చూపించారు కదండి, ఇది కూడా చూపిస్తున్నాను. ఇది ఏంటంటే ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ కాంబినేషన్, దానికి వచ్చిన దానికి ఆపోజిట్ కాంబినేషన్. ఇందాక మనం వైలెట్కి ఆరెంజ్ చూసాం కదా, దిస్ ఇస్ ఆరెంజ్ టు వైలెట్. దీని నెంబర్ 21. This is 21, number 21. Like this. It's a nice green with beige టోన్లో వచ్చింది. ఆరెంజ్ ఎవరికైనా పర్టికులర్గా ఆరెంజ్ కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్. దీనికి వచ్చిన పళ్ళు వైలెట్ పళ్ళు ఇందాకట్లాగా, బ్లౌజ్ కూడా వైలెట్. ఓకే, 299 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ శారీ చూడండి, లాస్ట్ టైం చాలామంది అడిగిన శారీ, ప్యూర్ కుప్పడం. బార్డర్స్లో ఎల్పి యూజ్ చేస్తున్నారు చాలామంది చాలా చోట్ల, బట్ ఇది బార్డర్స్లో కూడా ప్యూర్ పట్టు బై పట్టు వస్తుంది చూడండి. మధ్యలో అంతా చక్కగా చెక్స్ కుప్పడం. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇలా గ్యాప్ బార్డర్స్, వీటికి వచ్చిన పళ్ళు. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. బ్లౌజ్, this is the contrast blouse with the border. 5699 free shipping. height ఇది 45-46 ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. చూడండి ఎంత క్లాసీగా, మీకు మంచి నైట్ టైం పార్టీస్కి చాలా బాగుంటుంది.
శారీస్ ఒకసారి చూడండి అండి. ప్యూర్ మొడాల్ సిల్క్స్ ఇవి, కంప్లీట్గా ప్యూర్ మొడాల్ సిల్క్. మీకు జారిపోయినట్టుగా కానీ ఎక్కువ వెయిట్ ఉన్నట్టుగా కానీ అస్సలు ఉండదు. అండ్ ప్యూర్ బందేజ్ అనమాట. వీటిని అందుకే ఫినిషింగ్ చేయించలేదు. ఫినిషింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది అని చాలామంది ఏంటంటే ఇవి మామూలు ప్రింట్స్నే ప్యూర్ బందేజ్ అని చెప్తున్నారు. సో మీకు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా ఏది ఏంటి అని చెప్పేసి, అందుకని చెప్పేసి నేనైతే ఫినిషింగ్కి ఇవ్వలేదు. ఓకే, వీటికి ఎలాగో ఫాల్ అది చేయాలంటే ఫినిషింగ్ చేశాకే చేస్తారు కదా, మళ్ళీ మీకు నలిగిపోతుంది, మళ్ళీ ఎలాగో చేయాలంటారు. మళ్ళీ ఇప్పుడు ఉండడమే 44 ఉంటే మీకు మంచి లెంత్ వస్తుందండి ఇవి. సో చాలా చాలా బాగుంది, ప్యూర్ బందేజ్ కంప్లీట్గా. ఇక్కడ వచ్చేసి చిన్న ఈ కైండ్ ఆఫ్ కలర్ చూడండి ఎంత బాగుంది. చిన్నదే కానీ చాలా చాలా అందం వచ్చింది దానివల్ల. దీనికి వచ్చిన పళ్ళు అండ్ కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవి, హ్యాండ్ బ్లాక్స్ ఇవి కంప్లీట్గా, డిజిటల్ కూడా కాదు, హ్యాండ్ బ్లాక్స్. సో మంచి పళ్ళు వస్తుంది ఇలాగా. ఈ కింద గోల్డెన్ శారీ కూడా ఏమీ ఉండదు, చాలా చాలా క్లాసీగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. 5899 ఫ్రీ షిప్పింగ్. ప్యూర్ మొడాల్ సిల్క్, కంప్లీట్గా 100% ప్యూర్ మొడాల్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇందులో ఇంకొక కలర్ ఉంది, నేను ఇంకా ఎక్కువ కలర్స్ తీసుకోలేదు, ఒక 2 కలర్సే తీసుకున్నాను. అసలు క్వాలిటీ ఎట్లా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి. బట్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే, ఎక్స్ట్రీమ్లీ సూపర్ 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 గుడ్. ఒక మంచి పార్టీకి వెళ్ళిపోతుంది మనకి, ఒక బర్త్డే పార్టీస్కి కానివ్వండి, మన ఇంట్లో పార్టీ అయినా సరే సంథింగ్ షుడ్ బి డిఫరెంట్ అనేది, ఎంత కాస్ట్లీ అనే దానికన్నా కూడా భలే ఉంది డిఫరెంట్గా అని అనిపించాలి అనుకుంటే కూడా ఇది ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్లో చాలా బాగుంది. బాగుంది విత్ కంప్లీట్గా ఇలా వస్తున్నాయి, కానీ కొన్ని సెమీస్ లాగా అన్నట్టు అట్లా తెలిసిపోతూ ఉన్నాయన్నమాట. బట్ ఇంత ప్యూర్లో ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఇంత మంచి ప్రైస్లో ఇది చాలా బాగుంది. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. దిస్ ఇస్ ద పని. 5899 ఫ్రీ షిప్పింగ్. 2 కలర్స్ బాగున్నాయి ఇందులో. ఆ కలర్ డార్క్ గ్రీన్కి ఒక కైండ్ ఆఫ్ మెహందీ ఎల్లో అలా వచ్చింది కదా, దీనికేమో ఇట్స్ నైస్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్. గ్రీన్లో కూడా కొంచెం సీ గ్రీన్ కాంబినేషన్ కలిసినట్టుగా అలా వచ్చింది. ప్యూర్ బ్లాక్ ప్రింట్స్ వల్ల కొంచెం ఎన్హాన్స్ అయిందనమాట దీని డిజైన్. ఇవే తీసేద్దామండి ఈ వీడియోది. షేర్, కాపీ లింక్. చూద్దాం ఎవరికి వస్తుందో. లవ్ యూ అమ్మ 4470. లైక్ ఆల్ ప్రోడక్ట్స్ 464. మీ లైక్ నెంబర్ షుడ్ బి 464 అండి. అండ్ కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కమెంట్. అండ్ సో దీస్ ఆర్ ద కలెక్షన్ ఫర్ టుడే. హోప్ మీ అందరికీ చాలా సూపర్గా నచ్చాయి అనుకుంటున్నాను. ఇంకా మంచి కలెక్షన్తో వచ్చేస్తాను. సో అంతవరకు టేక్ కేర్, బాయ్.